నెల రోజులు గడిచిన తర్వాత కూడా ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదంటే ఇది కేవలం ఈ గ్యారెంటీలన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల వరకు చేస్తున్నటువంటి కపట యతనాలుగానే భావించాల్సి అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవైపున బస్సుల సంఖ్యను పెంచలే, ఒకవైపున ఇప్పటికి కూడా 844 నుంచి 1500 గ్రామాలకి బస్సు సౌకర్యమే లేదు ఈ రాష్ట్రంలో. రవాణా శాఖ మంత్రి సమీక్షలో ఈ అంశాన్ని చర్చించారు. సజ్జనార్ గారు ఈ విషయం మీద చర్చించారు. మహిళల యొక్క ప్రయాణం, మహిళల యొక్క పర్యటనలో 4 కోట్ల సుమారు 1.5 కోటి పైన ఉన్నారు మహిళలు. వాళ్ళ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయంలో సమగ్ర ప్రణాళిక లేకుండానే అట్టాసంగా ఆర్భాటంగా మేము ప్రారంభించేశాం అని చెప్పని ఈ ప్రభుత్వం ప్రకటన చేయటం, ఆ రకంగా కాలయాపన చేయటం అనేది ఓట్ల కొరకు పబ్బం గడుపుకున్నట్టుగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల కొరకు ఈ అన్ని 6 గ్యారంటీల విషయంలో మరి కపట నాటకం ప్రదర్శిస్తున్నట్టుగా ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతూ తక్షణమే ఒక్కొక్క పథకం మీద మేము ఈ ప్రభుత్వాన్ని బట్టలుడదీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఒకవైపున దివాలా తీసిన ఖజానా మొదటి మాసంలోనే గమనించాలి, మొదటి మాసంలోనే 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం ప్రాకులాడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో 12,000 కోట్లు మంజూరు పొంది బాండ్ల అమ్మకం ద్వారా అడుగు ముందుకు వెళ్ళాలని చూస్తోంది. అనుభవం గడించినటువంటి మంత్రులం మేమన్నారు, పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులం మేమని చెప్పన్నారు. ఈ మొదటి మాసికంలో అన్నా, ఈ చివరి త్రైమాసికంలో అన్నా అదనంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కొరకు ఒక్క చర్య అన్నా తీసుకుంటారా, వనరులను పెంచుకోవడం కొరకు ప్రణాళిక ఏమన్నా రూపొందిస్తారా అని ఆలోచిస్తే ఆ దిశగా అడుగులు వేసింది మాత్రం శూన్యమని చెప్పని నేను పేర్కొంటూ, మొదటి మాసంలోనే 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం పాకులాడారంటే ఇది బీఆర్ఎస్ పందాలో పయనించినట్టు కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నది. వాళ్ళ పందానే వీళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి నిన్న కేటీఆర్ మాట్లాడాడు, మేము బీజేపీకి బి టీం కాదు అని అంటల్లో ఆంతర్యం కాంగ్రెస్ కి సహకరిస్తున్న సి టీం అని చెప్పని తెలియజేయటం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ రెండు కలిసి నడవటమా, లేకపోతే సుస్థిర ప్రభుత్వం కొరకు ఆ రోజు కేసీఆర్ వేసినటువంటి ఎత్తుల ప్రకారంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి ఈ రేవంత్ రెడ్డి గారు పాల్గొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఫిరాయింపు చేసుకోవటం అన్నది మనకు కనబడుతుందని చెప్పని పేర్కొంటూ, ఖచ్చితంగా ఒక్క రేషన్ కార్డు తీసేసినా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉచిత ప్రయాణం యొక్క మరి కార్యక్రమాన్ని అమలు చేయటం కొరకు తక్షణమే మరి మహిళల యొక్క అఖిలపక్ష మహిళా నాయకురాల యొక్క సమావేశం పెట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా. ఓకే.